ఈరోజు మాకు అన్నలాంటి సేనది ఈరోజు మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గారు 2 times వాళ్ళ బర్త్డే సందర్భంగా అన్నదానాలు, అదేవిధంగా ఈరోజు హాస్పిటల్లో అందరికి కూడా ఫ్రూట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు బర్త్డేలు చేసుకుంటూ ఉంటారు అందరూ, నలుగురికి బాగుండాలని కొన్ని కార్యక్రమం చేస్తాం. కొందరు ఇంతకుముందు గవర్నమెంట్లో అయితే ఎవరు బర్త్డే వచ్చినా కూడా లేదు, ఎవరు ఫంక్షన్లు వచ్చినా కూడా సోకాల్ నాయకులు ఎవరున్నా కూడా బ్యానర్లు కట్టుకుంటే చించే సాంప్రదాయం లేదు. ఈరోజు ఒక టెంపుల్ చైర్మన్ బ్యానర్ని జస్ట్ కొన్నే కట్టింది. కాళాసుల్లో దేవుడు అవుపడతాడో తెలియదు కానీ బ్యానర్లు అవుపడుతున్నాయి. ఈరోజు చాలామంది స్టేట్మెంట్లు ఇచ్చారు, బ్యానర్లని మేము అరికడతామని. అరికట్టండి, సంతోషపడతాం. కానీ మీరు 100 కట్టుకుంటే పక్కన వాళ్ళు ఒక 5 కట్టుకునే దానికన్నా అవకాశం ఉంది. మేము ఉన్నప్పుడైతే 100 మేము కడుతుంటే పక్కనోడు కూడా 150 కట్టిన రోజులు ఉన్నాయి. మా ఆఫీస్ ఎదురుకుంటా సంవత్సరాలు కూడా ఫోటోలు ఉన్నాయి. మీరు అందరూ చూస్తుంటారు, మీడియా సోదరులు చూస్తుంటారు, కాళాశ్రీ ప్రజలందరూ కూడా చూస్తుంటారు. బ్యానర్లు సించే సాంప్రదాయం దయచేసి ఎవరు కూడా చెయ్యొద్దు. నేను కమిషనర్ గారితో మాట్లాడితే అది నాకు తెలియదు అన్నారు. ఎవరు ప్రోబాలతో ఈరోజు ఆ బ్యానర్లు అంటే దానివల్ల గలాట ఇవన్నీ మేము కూడా మనసుల్లో ఉండే అభిమానాన్ని ఎవరు చేయలేరు. బ్యానర్ దించినంత మాత్రాన ఎవరికి కిరీటాలు పడిపో. కాబట్టి దయచేసి అందరికి కూడా చెప్తా ఉన్నాం, కట్టుకుంటే కట్టుకోండి, ఎదుటోని మొహన్ మటుకు ఇది చేయొద్దని చెప్పి ఈరోజు మీడియా తరఫున తెలియజేస్తున్నాను. కాళాశ్రీని అభివృద్ధి బాటలో తీసుకొని పోవాలి. ఏ నాయకుడైనా కూడా వచ్చేసి బ్యానర్లు ఏడగట్టుండారు, ఎవరు ఏ గలాట్టున్నాయి ఈగ చూడాల్సి. ఎవరైనా సరే ఏం అభివృద్ధి చేసాం, 7 to 7 తీసుకొని వచ్చినాం, కష్టపడ్డాం, 2 సంవత్సరాలు డెవలప్ చేసినాం. ఆ ఫైల్ తిరిగేదానికి సీఎం దగ్గరికి 3 సార్లు పోయినాం, చేసినాం. అట్టటి తయారు చేయండి, డెవలప్మెంట్కి అట్టటి చేయండి, మంచిదే. మేము 4 గదులు లైట్లు వేసాం, 7 to 7 తీసుకుని వచ్చినాం, బ్యూటిఫికేషన్ చేసి ఇవన్నీ కూడా చేయండి, మంచి సంతోషం. అంతేగాని తెల్లాళ్ళు వేస్తే పోలీసులు ఫోన్ చేసి వాడు కైని దున్నేసిండి. నిన్నైతే ఏర్పేటలు అయితే కాళాశ్రీ ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాం, రాలువారి కండిగా నిజంగా నాకైతే చాలా బాధ, కన్నీళ్ళు వచ్చినాయి. 5 ఎకరాలు మట్టి ఎత్తేసారు, 2.5 ఎకరాలు ఎత్తేసారు. ఎవరో ఒక నాయకుడికి ఫోన్ చేస్తే ఇంకా 2.5 ఎకరా ఏం చేస్తారు, ఆ 2.5 ఎకరా కూడా మట్టి ఎత్తేసింది అన్నారు. రైతుల మీద కడుపు కొట్టే కల్చర్ ఒకసారి స్టార్ట్ అయిందంటే మనం కడప, కర్నూలులో ఫ్యాషనిస్ట్గా అలాంటి ఉన్నాయని చూసినాం. కానీ ఇప్పుడు శ్రీకాళహస్తిలో చెట్లు నరికియటం, మట్టెత్తుకుని వెళ్ళిపోవటం, ఈ సాంప్రదాయాన్ని దయచేసి ఎవరు కూడా తీసుకొని రావద్దు. నేను ఈరోజు తెలియజేసేది ఏంటంటే, అన్నాదమ్ముల్లాగా ఉండే పల్లెటూరులో కూడా అలాంటి కలహాల్లో ఎవరో చెప్తే ఈయనే చేసేస్తే రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము గమ్మునున్నా కూడా ఆ ఊర్లో ఉండే నాయకులు నా కై నరికేశారు, నా పొలాలు పెరుక్కునేశారు, నా బ్యానర్ చించేశారు, నా బ్యానర్ కట్టనేకుంటా కూడా ఇంత దౌర్జన్యం చేస్తున్నారని ప్రజలందరూ కూడా ఆలోచించే రోజులు వచ్చినాయి. కాబట్టి దయచేసి మనం ఇచ్చిన పథకాలు మనం ముందుకు తీసుకోబోండి, కాళాశ్రీ అభివృద్ధి ముందుకు తీసుకోబోండి. ఎవరు ఏ అభివృద్ధి చేసినా మేము సంతోషపడతాం. ఎవరు ఏది తీసుకున్నా కూడా మేము ఎప్పుడు ముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎవరైనా పలానా పని చేస్తున్నారు, కోలానంద టెంపుల్ కూడా గెస్ట్ హౌస్ కట్టించాడంటే మంచి పని చేశాను, ఫలానప్పుడు తలానా గోపాలకృష్ణ బ్రిడ్జి కట్టించాడంటే చెప్పేవాళ్ళు, మీటింగ్లో చెప్పేవాళ్ళు. అట్టని చెప్పి నోటీస్ బోర్డులు పగలగొట్టలేదు, అట్టని చెప్పేసి బోర్డులకు పోయి గుడ్డలు కట్టలేదు. మేము ఎవడైనా సరే ఏ ఓపెనింగ్ చేస్తే వాళ్ళ శిలాఫలహాలు ఉంటాయి, ఇది సహజం. అది అంతెందుకు 7 to 7 రోడ్ వేసినప్పుడు మా కూడా ఉండే నాయకులందరూ కూడా అన్న ఆడ గోపాలకృష్ణారెడ్డి శిలాఫలకం ఉంది, దాన్ని తీసేసి ఆడ 7 to 7 పెడతామంటే అది సాంప్రదాయం కదా, మనలో ఉండే సాంప్రదాయం కదా అది. ఆయన ఎంతో కష్టపడి అదేదో ఆ రోజు ఆ డెవలప్మెంట్ తీసుకొని వచ్చాడో అది వేసారు, దాన్ని తీర్తూ 7 to 7 అనే శిలాఫలహాన్ని ఇంకో వేయండి అని చెప్పాను నేను. అది నా కల్చర్. నేను ఎప్పుడు కూడా ఎవరైనా చేసిందా అనేది నేనని గొప్పగా చెప్పుకోను, నేను చేసిందే నేను గొప్పగా చెప్పుకోగలుగుతాను. ప్రజలు కాబట్టి మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళ కడుపు కొట్టొద్దు, వాళ్ళని దయచేసి రోడ్లోకి లాగొద్దు. దయచేసి మీరందరూ కూడా ఎక్కడైతే
ఇష్యూస్ ఉన్నాయో వాటికి ముందుండి పోలీస్ శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, అందరూ కూడా న్యాయం ఏది ఉంటే చేయాలని తెలియజేస్తున్నాను. ఇప్పుడే చిట్టతూరు నుంచి ఒక ఆయన వచ్చాడు, అయ్యా మా కైలు కూడా దున్నేసినారన్నారు. నేను చెప్పే ఆ కల్చర్ కొత్తగా మళ్ళీ కాలాసలో వస్తున్నది. దయచేసి దీన్ని పై దృష్టికి ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకోకపోయినా కలెక్టర్ గారు కూడా ఇమ్మీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటారని తెలియజేశారు. కాబట్టి ఈ సాంప్రదాయాన్ని ఎవరు కూడా చెయ్యొద్దు, బ్యానర్లు చించే సాంప్రదాయాన్ని ఎవరు కాలాసులో తీసుకొని రావద్దు. దయచేసి అందరూ కూడా కాలాసుని బాగా డెవలపింగ్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాను.